నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తూ కాకినాడ రూరల్ జర్నలిస్టుల నిరసన. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆదేశాల మేరకు జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వారోత్సవాలు. కాకినాడ తీర ప్రాంత బంగాళాఖాతంలో ఉన్న హోప్ ఐలాండ్ నందు జెండా వందన కార్యక్రమం నిర్వహించిన నార్త్ కోస్టల్ సెక్యూరిటీ విశాఖపట్నం ఐజీ గోపీనాథ్. జిల్లా పరిషత్ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం. 2025-26 సవరణ బడ్జెట్, 2026-27 అంచనా బడ్జెట్ కు సమావేశం ఆమోదం. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ రూరల్ మండల జర్నలిస్టులపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తూ కాకినాడ రూరల్ జర్నలిస్టులు నిరసన తెలియజేస్తూ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీన మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు నివాసం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం అనంతరం కన్నబాబు సోదరుడు కురసాల కళ్యాణ్తో సాధారణ సంభాషణ జరుగుతున్న సమయంలో మాటలు పెరిగి పరిస్థితి ఉద్రిక్తత చోటు చేసుకుందని, దీనిపై సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయితే ఈ ఘటనను ఆసరాగా చేసుకుని గత 2 రోజులుగా సోషల్ మీడియా గ్రూపుల్లో తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో కొందరు ఫిర్యాదు చేశారంటూ వెంటనే కలిపి జనవరి 21వ తేదీన వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజ్ లో 2 జర్నలిస్టులను రౌడీలుగా చిత్రీకరిస్తూ పేకాట, బెల్ట్ షాపుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని, అంతేకాక కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేరు చెప్పుకొని ప్రజలను బెదిరిస్తున్నట్లు పోస్టులు పెట్టి తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోస్టులను చూసిన మీడియా మిత్రులు స్క్రీన్ షాట్లు పంపడంతో విషయం తమ దృష్టికి వచ్చి ఉమ్మడి కార్యాచరణకు జర్నలిస్టులు సంఘటితం కావడం జరిగిందన్నారు. ఈ పోస్టులు వ్యక్తిగతంగా తమ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా మొత్తం జర్నలిస్టు వ్యవస్థను అవమానించేలా ఉన్నాయని, ఈ వ్యవహారంపై కాకినాడ రూరల్ కు చెందిన సుమారు 50 మంది జర్నలిస్టులతో కలిసి సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసిన వారిని గుర్తించి సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. Ben. ఎంతమంది పట్టాం సార్?
फोटो थी फोटो थी వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో మా గౌరవ ప్రెసిడెంట్ గారు మా ప్రకాష్ గారి మీద వేరే యూనియన్ ప్రెసిడెంట్ అయిన మన ప్రవీణ్ గుప్తా గారి మీద చాలా గవర్నమెంట్ పోస్టులు పెడుతుంటే మేము అలా లైట్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ చివరి కొత్తలో అధికారుల దగ్గరికి వస్తుంది కదా, అధికారులకు వచ్చినా ఎలా తీరుతుందని చెప్పేసి దీనికి సంబంధించి మండే ఒక పీజీఆర్ఎస్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని మాకు తెలిసింది. అంతే, మా దగ్గర రాలేదు. అది ఎవరు ఇచ్చిన తర్వాత ఎలాగ ఆఫీస్ ద్వారా మీకు వస్తుంది, మీరు దాని మీద విచారణ చేస్తారో దానికి ఏదో మీకు తేలుతుంది, అది మాకు తెలుసండి. ఈ లోపల నిన్న ఈవినింగ్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్ ఉంది, అఫీషియల్ పేజీ ఇది, అంటే పార్టీ వాళ్ళు రన్ చేసుకున్న పేజీ ఇది. దాంట్లో ఈ విధంగా పోస్ట్ పెట్టారు. వ్యక్తిత్వ హననం చేస్తూ జర్నలిస్టులు రౌడీలోనే అర్థం వచ్చేలా స్థానిక ఎమ్మెల్యేలను కూడా అందులోకి తీసుకొచ్చి, ఇప్పుడు రాజకీయ పార్టీలు రకరకాలు మారుతాయని అందుతో మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈయన ప్రత్యేకంగా TV5 ప్రవీణ్ అని ప్రకాష్ అని పేర్లు రాసి, అది కూడా మా మామూలు ఎవరో ఒక వ్యక్తి యొక్క అకౌంట్ అయితే మాకు ఇబ్బంది లేదండి. పార్టీ యొక్క అఫీషియల్ అకౌంట్ ఇది, అంటే మీరు ట్రేస్ చేయడం అంటే చాలా ఈజీ మాట. వ్యక్తులను అయితే ట్రేస్ చేయడం కష్టమైపోతుంది. ఇది పార్టీయే నడుపుతున్న వెబ్సైట్, పార్టీయే నడుపుతున్న ఫేస్బుక్, ఇది దాంట్లో పోస్ట్ చేసేస్తారు. ఒకసారి దీని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకుని యాజ్ ఏ సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో వాళ్ళ మీద అప్లై చేయవలసిందిగా మనం కోరుకుంటున్నాం. ఇది మామూలు ఇచ్చారు, నాకు వేరే కంప్లైంట్ చేస్తారు. మీరు కూడా కేసు కట్టారు చెప్పారు, ఆ తమ్ముడు లేదు, తమ్ముడు లేదని చెప్పారు. అందులో ఉంది సరే, మీటింగ్ లో ఏదో అటు ఇటు అయినా అసలు అయితే ఉంటాయి. మీరు రాకముందే నేను పొద్దున్న చెప్పాను, నోటీసు తీసుకొచ్చి నోటీస్ సర్వ్ చేయాలని చెప్పి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపిఐ ఈ సోషల్ మీడియా వేదికగా పాత్రికేయుల్ని రౌడీలుగా నెక్స్ట్ దందాలు చేస్తున్నారు అన్నట్టుగా ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. దీనిపైన పాత్రికేయులందరూ కూడా మనోయంతో మునిపోవడం కూడా జరుగుతుంది. అయితే ఏ పార్టీకి కూడా కొమ్ముగాయడం లేదు, అందరి పార్టీలు కూడా పాత్రికేయులుగా మేము సేవలు అందిస్తున్నాం. అలాగే వాళ్ళు అండదండలుంటూ వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజల దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. అలాంటి మమ్మల్ని ఒక రౌడీలుగా ఒక ముఠాగా ఒక దందా ముఠాలుగా మాట్లాడడం, ఇది సోషల్ మీడియాలో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని అందరూ పాత్రికేయులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులందరూ కూడా పూర్తిగా ఖండిస్తారని చెప్పేసి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. సహచర సోదర మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చాం. ఆ ఫిర్యాదు ఏమిటి అంటే, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో పలు గ్రూపుల్లో కాకినాడ రూరల్కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ గారు, అలాగే ఇంకొకరు ప్రవీణ్ గుప్తా గారు, వీరిద్దరి మీద కూడా ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది. సరే, ఆ దుష్ప్రచారం మీద మేము కూడా ఫిర్యాదు చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం. ఈలోగా నిన్న అనగా 21 బుధవారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి దీంట్లో ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ ఏం చెప్తుందంటే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అండతో జర్నలిస్టులు రౌడీలు అవతారు వెత్తారు. టీడీపీ జర్నలిస్టులు కొందరు ప్యాకెట్ క్లబ్లు, బెల్ట్ షాపుల వద్దకు వెళ్ళి రౌడీ మామూలు వసూలు చేస్తున్నారని, ఆయన ఎవరైతే ఎమ్మెల్యే గారు అన్నదండలతో వీళ్ళిద్దరూ కూడా చాలా రౌడీ టైప్లో బిహేవ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ పోస్ట్ ఉంది. ఇది పోస్టు సాధారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభిమానులు,
లేకపోతే వ్యక్తులు అలాంటి ఎవరు పెట్టినా మేము దీన్ని పెద్ద పట్టించుకోకపోదు. కాకపోతే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలాంటి పోస్టులు పెట్టిస్తున్నారా రిపోర్టర్ల మీద, మీకు జర్నలిస్టులు అంటే ఎంత లోకువా, జర్నలిస్టులు మీకు రౌడీల కింద కనబడుతున్నారా, మీరు త్వరలోనే పాదయాత్ర అని చెప్తున్నారు, గతంలో పాదయాత్ర చేశారు, మీ పాదయాత్రలో ఇతరత్ర కార్యక్రమాలు మేము ఎన్ని కవర్ చేయట్లేదు, మేము మీడియాగా ఉన్నాం, ఇప్పుడు కూడా మా పైన ఇలాంటి దుష్ప్రచారం మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీల్లో ఎలా చేస్తారు, దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అలాగే కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో దాడిశెట్టి రాజా గారు చెప్పాలి. అలాగే మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు కురసాల కన్నబాబు గారు ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్పాలి. మేమేం కోరుకుంటున్నాం అంటే మీకు జర్నలిస్టులు ఇలా కనిపిస్తున్నారు, మీకు జర్నలిస్టులు రౌడీల కింద కనపడుతున్నారా, మీకు రౌడీల కింద కనిపిస్తున్నారని చెప్పేసి మీ ఫేస్బుక్ పేజీలో మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో ఇలా పోస్టులు మాపై పెట్టిస్తారా, మమ్మల్ని వ్యక్తిత్వ హననం చేయడం మీ ఉద్దేశమా? అంటే ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులను వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా మీరు ఏమి లబ్ధి పొందాలనుకుంటున్నారు? దీనికి సరైన సమాధానం మీరు చెప్తారని మేము ఆశిస్తున్నాం. దీనికి సంబంధించి కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈ ఫేస్బుక్ పేజీపై ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానిక సీఏ గారు కూడా సానుకూలంగా స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటారని చెప్పారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జర్నలిస్ట్ మిత్రులారా, ఒకసారి మనకేమీ కాలేదనే ఆలోచనలో కాకుండా ఒక జర్నలిస్ట్ అంటే సాధారణంగా అందరినీ అన్నట్లే అని ఊహించుకుని మీరు కూడా అలా భావించి ఐక్యతగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకున్నాను. నమస్కారం.